ఇది చేయాలండి. ఏంటి? వాస్తు అనేది చేయాలి. ఇంటికి చేసే వాస్తుకి, గుడికి చేసే వాస్తుకి భూమికి ఆకాశంకి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ కోర్సులో అడ్వాన్స్ కోర్స్లో కమర్షియల్, రిలీజియన్ అండ్ నగర వాస్తు అండి. సూపర్ గురు. ఇక అసలైనది ఏంటంటే ఈ కోర్సు నేర్చుకుంటాం, మన వాళ్ళు నేర్చుకుంటారు, కష్టపడి ఒక నెల రోజులు కష్టపడి నేర్చుకుంటారు. దీన్ని వృత్తిగా స్వీకరించవచ్చా? దీన్ని ఈ నేర్చుకున్న తర్వాత ప్రొఫెషనల్గా మనం జ్యోతిష్యులుగా మారొచ్చా? ఇప్పుడు ముంబై కానీ కలకత్తా కానీ, నేను వైదిక బ్రాహ్మణ్ అండి. నేను పొడుగు బొట్టు ఎందుకు పెడతానంటే శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో లాస్ట్ అయోధ్య ముహూర్తం టైంలోనే నేను రాముల వారి ప్రతిష్ఠ చేశా. రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ, ఆ సాక్షాత్తు రాముల వారే నాకు ఆ ప్రతిష్ఠ చేసే అనుగ్రహాన్ని ఇచ్చారు. నా చేతుల పైన రాముల వారి ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఆ రోజు స్వామివారి యొక్క మహత్యం అనిపించింది కాబట్టి నేను పొడుగు బొట్టు పెడతానన్నమాట. యాక్చువల్లీ మేము వైదిక బ్రాహ్మిన్స్. నా పేరు శర్మ అనేవాళ్ళు ఎవరు కూడా పొడుగు బొట్టు పెట్టరండి. అది ఇంతవరకు ఎవరు కూడా నాకు పాయింట్అవుట్ చేయలేదు. సో నేనే చెప్పేస్తున్నాను, నేను వైదిక బ్రాహ్మిన్స్ మేము. అయితే నేను ముంబై వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా ఎక్కడ కూడా అందరు బ్రాహ్మిన్స్ నేర్చుకోవట్లేదండి. ఇప్పుడు అందరు నేర్చుకుంటున్నారు. నేర్చుకొని వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. వారి ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు చక్కగా డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు పంజాబీ వ్యక్తి ఉన్నాడండి, ఒక ఆయన లక్షలు టర్న్ ఓవర్ చేశాడు. ఇప్పుడు చేయట్లా, లక్షల్లో టర్న్ ఓవర్ చేశాడు ఆయన. అంటే ఆయన చెప్పే విధానం కానీ, పద్ధతి కానీ అవన్నీ దాన్ని బట్టి ఇది చేశాడు. ఆయన బ్రాహ్మణుడు కాదే, మరి అంత టర్న్ ఓవర్ ఎలా చేశాడు? సో అందరికి అవకాశం ఉందండి. మనసు మంచిగా ఉండి, ఆలోచన మంచిగా ఉండి, నలుగురికి మేలు చేయాలన్న తపన ఉండాలి. ఎట్లా జ్యోతిష్యం వాడాలంటే, నా దగ్గర మనకు బిఎస్ టాక్ షోలో నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక ఆయన దుర్గాప్రసాద్ నానాజీ అని ఒక ఆయన కాల్ చేశాడు. సార్, నా వయసు 65 సంవత్సరాలు, నాకు ఇప్పుడు జ్యోతిష్యం ఎందుకు, ఇవన్నీ నాకు ఎందుకు అని అనుకోవచ్చు మీరు. ఇంతవరకు జీవితంలో ఏం సాధించలేదండి, మనశ్శాంతి లేదు, మీ ప్రోగ్రాం చూసి మీతో మాట్లాడాలనిపించిందండి అని అన్నాడు. సరే మాట్లాడారు కదండి, ఏంటి అని అంటే, లేదండి నాకు ఒకసారి జ్యోతిష్యం చెప్తారేమో అని అంటే, మరి నా ఫీజు ఇంత అండి అని అంటే, సరే అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత చేసి, గురువుగారు క్షమించండి, నేను అంత ఇవ్వలేనండి, నా దగ్గర ఇది ఉంది అంటే, పర్వాలేదండి మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి, నేను మీకు చెప్తాను. ఆయన వయసు ఎంత అండి? 65. ఆయనకు జాతకం చెప్పడమే కాకుండా ఆయనకు నేమ్ కరెక్షన్ కూడా ఇచ్చా. ఆయన చేసుకొని ఈరోజు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆయన సమృద్ధి వాస్తులో మీరు చెప్పించుకోండి అని చెప్తున్నాడు ఇప్పుడు అందరికి. ఇది జరుగుతున్నది విజయవాడలో. తర్వాత దుర్గారావు అని ఒక ఆయన వరంగల్ ఆయన ఉన్నాడు. ఆయన కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉందండి గురుగారు అని చెప్తే, వాళ్ళకు కూడా మనము నీకు ఇష్టం వచ్చినట్టు ఫీజు వేసి మనం వాళ్ళకి చెప్పాం. కానీ మన దగ్గర డబ్బులు పెట్టుకొని కూడా గురువుగారికి మనము బురుడి కొట్టిస్తే భగవంతుడు మనకి బురుడి కొట్టిస్తాడు. కాబట్టి ఈ విద్య నేర్చుకుంటే ఇలా కూడా చెయ్యాలి అని చెప్తున్నాను నేను. అలా చేయిస్తాం మేము. సర్టిఫికేట్ ఇస్తారా గురుగారు? ఖచ్చితంగా. నా ఆఫీస్ ఉంది కదండి, నా ఆఫీస్ రిజిస్టర్డ్. దీన్ని పార్ట్ టైం కూడా నేర్చుకోవచ్చా? అంటే గృహిణులు వీళ్ళందరూ ఆన్లైన్లో పార్ట్ టైం గా నేర్చుకోవచ్చుగా? పార్ట్ టైం గా నేర్చుకోవచ్చు అండి. వారి అంటే మనకు ఒక 2 టైంలు ఇస్తాము. ఆ టైంలలో వాళ్ళకి ఏది సెట్ అవుతే అది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం సార్. ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ అంతా ఏం డిసైడ్ అనుకుంటుంది, అందరికి లింక్ పెడతాం. అంతే కదా. ఇప్పుడు ఏది కమ్యూనికేషన్ పెరగాలంటే అందరూ మాట్లాడాలి. కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ గ్రూప్ లో మేమందరం డిసైడ్ చేసుకుంటాం. చిన్న స్టూడెంట్ నుండి పెద్ద స్టూడెంట్ నేను అందరం కూడా అందరూ అనుకూలంగానే చేస్తాం. ఎవరు ఏమేమి సాధించారనేది గ్రూప్లో పెడతాం. మరి కోర్స్ అయిపోయాక డౌట్ వస్తుంది, 2 నెలలకో 3 నెలలకో మాట్లాడొచ్చా మీతో? డౌట్స్ క్లారిఫై చేస్తారా? లైఫ్ టైం ఒక్కసారి స్టూడెంట్ అవుతాయి, లైఫ్ లాంగ్. మా గురుగారు ఆయన పోయేంత వరకు నాకు తిట్టేవాడు, నేను వెళ్ళి అడిగేవాడిని. అది సో ఫైనల్ గా అంటే ప్రాసెస్ ఏంటి? అసలు ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? రిజిస్టర్ చేయాలంటే మాకు కనిపిస్తున్నటువంటి నంబర్ల పైన కాల్ చేస్తే, మీరు ముందుగా అంటే జనవరి 10 తేదీనే కాకుండా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలండి. చేసుకుంటే వాళ్ళ గ్రూప్లలో పేర్లు వస్తాయి, ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది.
సిలబస్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి నేర్పిస్తున్నాం అనేది ఓకే వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పేస్తాం, ఓకే చెప్పేసి క్లారిటీ ఇచ్చేస్తాం అనమాట. నేను నేర్చుకోలేనేమో, ఇది ఖచ్చితంగా కఠినంగా ఉంటదేమో అని ఇంకా కొందరికి డౌట్ ఉంటుంది కదా, అవును. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది మాకు కష్టమేమో, మేము నేర్చుకోలేమని అనే వాళ్ళకి వారం రోజులు ఫ్రీగా తీసుకోవచ్చు క్లాస్. ఓ సూపర్, అచ్చా. వారం వాళ్ళకి రోజులు అర్థమైపోతుందా? వారం రోజులు ఇది బాగుంది ఐడియా. వారం రోజులు వాళ్ళు అసలు వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో నేనే మనిషి 2 రోజులు మాట్లాడితే వాళ్ళదేందో నేను చెప్పేస్తాను. అవును అవును ఆయన నిజంగా చేస్తున్నాడా, అబద్ధమా, ఆయనకు వస్తుందా రాదా అనేది భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి కరెక్ట్. మేము వాళ్ళ స్టడీ చేసి చెప్పేస్తాం అప్పుడే. సూపర్ సూపర్ గురుగారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెడుతున్నాను, గురువుగారి వాట్సాప్ గ్రూపు. దానిలో మీరు జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. సో దట్ గురువుగారు అప్పుడు మీతో ఇంటరాక్షన్లోకి వస్తారు. మీ సందేహాలు ఏమైనా ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. లేదా గూగుల్ షీట్ కూడా ఒకటి ఇస్తాను. గూగుల్ షీట్లో మీ డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ చేసుకోండి. సో మీ ఫోన్ నెంబర్ అవన్నీ గూగుల్ షీట్లో రిజిస్టర్ చేసుకున్న ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు కనుక జాయిన్ అయినా కూడా మీకు గురువుగారు అందుబాటులోకి వస్తారు. వారు లేదా ఫోన్ చేయండి. ఈ 3 మార్గాల్లో మీరు ఏది చేసినా గురువుగారు అందుబాటులోకి వస్తారు. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది ఒక వృత్తిగా మంచి ప్రొఫెషన్గా కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నెల రోజుల్లో బేసిక్స్ అంటే అసలు ఆ శాస్త్రం ఏంటి, దాని ద్వారా కూడా మీరు ఉపాధిలో ప్రవేశించేంతగా నేర్పిస్తారు. ఖచ్చితంగా మీరు మీ ఉపాధి మార్గంగా ఎంచుకునే స్థాయిలో నేర్పిస్తారు. ఆ తర్వాత ఇంకా మీకు ఆసక్తి ఉంది, ఇంకా నేర్చుకోవాలనుకుంటే అడ్వాన్స్ లెవెల్లో కూడా ఆయన నేర్పిస్తారు. కాబట్టి ఇది ఒక సువర్ణమైన అద్భుతమైన అవకాశం. మళ్ళీ చెప్తున్నాను, వాస్తు దొరుకుతుందేమో, మీకు ఆస్ట్రాలజీ దొరుకుతుందేమో, న్యూమరాలజీ దొరుకుతుందేమో, కానీ ఈ 3 చెప్పగలిగే గురువు ఈయనొక్కడే. మనకు అందుబాటులో ఉన్నది ఈయనొక్కడే. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫీజు కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇది ఇక్కడ చెప్పడం బాగోదు కాబట్టి చెప్పట్లేదు నేను, కానీ ఫీజు కూడా మీరు ఎగిరి గంతేసే అంత రీజనబుల్గా ఉంటుంది. దట్ ఈస్ మై ప్రామిస్. అంతేనా గురుగారు? మీ తరఫున ప్రామిస్ చేశాం, మళ్ళీ ఖచ్చితంగా మా వాళ్ళని ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు 100% అండి. ఎందుకంటే గురుగారు. ఇప్పుడు మనం ఏంటంటే దీనివల్ల ఏదో నాకు ఫస్ట్ అన్నారు మీ ఉద్దేశం ఏందని. ఎగ్జాక్ట్లీ, మన ఉద్దేశం ఏంటంటే అది అందరికీ అందుబాటులో ఉండాలి ఉండాలి. అండ్ దీన్ని మనం వినియోగించుకోవాలి. ఎగ్జాక్ట్ మీరు అన్నట్టుగానే మీ ప్రేక్షకులకు మాట ఇచ్చినట్టుగానే మేము కూడా ఇంకా వాళ్ళకి మంచిగా వాళ్ళు ఈజీగా నేర్చుకునేటట్టుగా సహాయపడతామండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.